హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐక్యూ అకాడమీ. ఈ సెషన్లో మనం స్పీడ్, వెలాసిటీ ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏందని తెలుసుకోబోతున్నాము. చాలా వరకు కన్ఫ్యూజ్ అయ్యే వర్డ్స్ రెండు. మ్యాథమెటిక్స్లో అయితే స్పీడ్, వెలాసిటీ రెండు ఒకే మీనింగ్తో వాడుతూ ఉంటాం. కానీ ఫిజిక్స్లోకి వచ్చే లోపల ఏమవుతుందంటే స్పీడ్, వెలాసిటీ రెండు కూడా తేడా అనిపిస్తాయి మనకు. చాలా వరకు రెండు కూడా డిఫరెంటే. ఈ రెండు డిఫరెన్స్ ఏంటివి, అసలు స్పీడ్ అంటే ఏంది, వెలాసిటీ అంటే ఏమి, రెండింటికి తేడా ఎలా కనుక్కోవాలి, ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని మనం స్పీడ్కు వెలాసిటీకి క్యాల్కులేషన్లో ఏం డిఫరెన్స్ వస్తుంది, అసలు స్పీడ్ వెలాసిటీ ఎక్కడ డిఫర్ అవుతాయి అనే దాని గురించి ఈరోజు సెషన్లో మనం తెలుసుకుందాం. సో స్పీడ్, వెలాసిటీ జనరల్గా ఏమనుకుంటామంటే స్పీడ్గా వెళ్తున్నాడు, ఎంత వెలాసిటీతో వెళ్తున్నాడు అనేది మనం జనరల్గా రెండింటిని ఏం చేస్తామంటే రెండు ఒకటే అనుకుంటూ ఉంటాం. మ్యాథ్స్ ప్రాబ్లమ్స్లో చేసేటప్పుడు కూడా ఎక్కువగా మీరు గమనించినట్లయితే వెలాసిటీ, స్పీడ్ రెండు ఒకేసారి ఒకే విధంగా ఒకే మీనింగ్లో ఎక్కువగా వాడుతూ ఉంటాం. కానీ ఇందులో తేడా ఉంది. ఏం తేడా ఉంది అనేది ఒకసారి చూద్దాం చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని. స్పీడ్కు వెలాసిటీకి ఫార్ములాస్ డిఫరెన్సే, క్యాల్కులేషన్ కూడా డిఫరెన్సే. సో స్పీడ్ అంటే ఫార్ములా ఏం రాస్తారంటే ఫిజిక్స్లో మనం స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. అంతే, ఎంత టైంలో ఎంత డిస్టెన్స్ పోయిందో దాన్నే మనం స్పీడ్ అంటాం. ఒక బైక్ వెళ్తోంది, స్పీడ్గా వెళ్తోంది అంటే మీనింగ్ ఏమంటే ఎంత టైంలో ఎంత డిస్టెన్స్ వెళ్ళింది అనే దాన్నే స్పీడ్ అంటాం. ఇక వెలాసిటీ అంటే ఏం రాస్తారంటే వెలాసిటీ అంటే ఏమని, డిస్ప్లేస్మెంట్ డివైడెడ్ బై టైం. అంటే పర్టికులర్ టైం, ఇంత టైం పీరియడ్లో ఎంత డిస్ప్లేస్ అయింది అంటే ఇక్కడి నుంచి వేరే చోటికి వెళ్ళింది కదా, ఆ డిస్ప్లేస్మెంట్ ఎంత. డిస్ప్లేస్మెంట్కు డిస్టెన్స్కు తేడా తెలిస్తే మనం స్పీడు, వెలాసిటీ తేడా తెలిసిపోయినట్లే. సో డిస్టెన్స్ అంటే ఏమంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే పాయింట్ దగ్గర ఒక బైక్ తీసుకొని ఒక అతను స్టార్ట్ అయ్యాడు. ఇక్కడి నుంచి ఇలా బి దగ్గరికి వెళ్ళాడు. తర్వాత అక్కడి నుంచి సి దగ్గరికి వచ్చాడు. మళ్ళీ అక్కడి నుండి డి దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు ఇతను పోయాడు కదా, ఏ నుండి బికి, బి నుండి సికి, సి నుండి డికి ఇలా ట్రావెల్ చేశాడు. ఈ ట్రావెల్ చేసిన టోటల్ రూట్ని ఏమంటారంటే డిస్టెన్స్ అని పిలుస్తాం. ఏ నుండి బికి, బి నుండి సికి, సి నుండి డికి టోటల్ రూట్ ఎంతైతే దూరం వెళ్ళాడో దాన్ని మొత్తం ఏమంటాం మనం, డిస్టెన్స్. సో డిస్టెన్స్ డి అని పెడుతూ ఉంటాము, డిస్ప్లేస్మెంట్ ఎస్ అని పెడుతూ ఉంటాం. డిస్టెన్స్ వచ్చేసి స్మాల్ డీతో డినోట్ చేస్తాం, డిస్ప్లేస్మెంట్ ఎస్తో డినోట్ చేస్తూ ఉంటాము. ఇప్పుడు చూడండి, ఇదంతా ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఉండేదంతా డిస్టెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 5 కిలోమీటర్స్, ఇది 4 కిలోమీటర్స్, ఇక్కడ 5 కిలోమీటర్స్ అనుకుందాం. సో 5 కిలోమీటర్స్, 4 కిలోమీటర్స్, 5 కిలోమీటర్స్ టోటల్ ఎంత డిస్టెన్స్ వెళ్ళాడంటే డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 5 + 4 + 5 14 కిలోమీటర్స్ డిస్టెన్స్ వెళ్ళాడు. టోటల్ డిస్టెన్స్ ఎంత ట్రావెల్ అయింది, 5, 4, 5 టోటల్ 14 కిలోమీటర్స్ ట్రావెల్ అయ్యాడు. ఇక డిస్ప్లేస్మెంట్ అంటే డిస్ప్లేస్మెంట్ అంటే ఉండే ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఎక్కడికో వెళ్ళాడు కదా, ఆ మధ్యలో ఉండే షార్టెస్ట్ రూట్ని ఏమంటారంటే, షార్టెస్ట్ పాత్ను మనం ఏమని పిలుస్తాము, డిస్ప్లేస్మెంట్ అని పిలుస్తాం. షార్టెస్ట్ రూట్, ఇక్కడ నుంచి ఇక్కడికి షార్టెస్ట్ రూట్ ఏది, ఇలా వెళ్ళాల్సిన అవసరం లేదు. షార్టెస్ట్ పాత్ ఏది, ఆర్ ఏరియల్ రూట్ అంటారు. షార్టెస్ట్ పాత్ ఈడి, ఇక్కడి నుంచి ఏ నుండి డీకి ఉండే షార్టెస్ట్ రూట్ని ఏమంటామంటే డిస్ప్లేస్మెంట్ అంటాం. షార్టెస్ట్ రూట్ ఎంత ఉంటుంది, 5, 5, 4, 4 రెక్టాంగిల్ లాగా ఉంది కదా, ఇక్కడ వచ్చేసి ఎన్ని కిలోమీటర్స్, 4 కిలోమీటర్స్ మాత్రమే. సో డిస్ప్లేస్మెంట్ ఈజ్ 4 కిలోమీటర్స్. సో డిస్టెన్స్ మొత్తం ఎంత అంటే 14 కిలోమీటర్స్, అదే డిస్ప్లేస్మెంట్ అయితే 4 కిలోమీటర్స్ అవుతుంది. అప్పుడు ఆన్సర్ కూడా మారిపోతుంది. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం అన్నాం. సో డిస్టెన్స్ ఎంత అంటే 14 కిలోమీటర్స్, డిస్ప్లేస్మెంట్ ఎంత 4. ఇక్కడ ఉండే వాల్యూస్ మారిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంతో టైంలో పోయాడు, ½ అన్ అవర్లో పోయాడు అనుకోండి, ఇదంతా లేదు నడుచుకుంటూ పోయాడు అనుకుందాం, వాకింగ్. సో వాకింగ్ వెళ్ళాడు, 1 అవర్లో వెళ్ళాడు అనుకుందాం. టోటల్ ఏ నుండి బికి, బి నుండి సికి, సి నుండి డికి 1 అవర్ టైం పట్టింది నడుచుకుంటూ వెళ్ళడానికి. సో ఎలా అంటే ఇప్పుడు స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్కి ఫార్ములా ఏమవుతుంది, డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ ఎంత 14,
డివైడెడ్ బై టైం 1 అవర్. సో 14 కిలోమీటర్స్ పర్ అవర్. తర్వాత వెలాసిటీ, అతని వెలాసిటీ ఎంత అంటే మారిపోతుంది చూడండి. వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, డిస్ప్లేస్మెంట్ బై టైం. డిస్ప్లేస్మెంట్ ఎంత ఉంది ఇక్కడ, 4 కిలోమీటర్స్ బై 1. సో 4 కిలోమీటర్ పర్ అవర్. ఏం చెప్తుందంటే ఈ డిస్ప్లేస్మెంట్ అనేది నువ్వు ఎలా అయినా పాత్లో వెళ్ళు, షార్టెస్ట్ రూట్ అంటే ఒక డైరెక్షన్ చూపిస్తుంది. ఏ డైరెక్షన్లో వెళ్తున్నావు, ఎగ్జాక్ట్ డైరెక్షన్. ఈ కన్సి ఇది ఏ డైరెక్షన్లో ఉంది అని చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇలా కూడా వెళ్ళిండొచ్చు, ఏ అనే పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యి ఇలా బి అనే పాయింట్కి వెళ్ళిండొచ్చు. ఈ టోటల్ పాత్ని ఏమంటారంటే డిస్టెన్స్ అని పిలుస్తాము. షార్టెస్ట్ రూట్ ఉంటుంది కదా ఇక్కడి నుంచి ఇక్కడికి, దాన్ని డిస్ప్లేస్మెంట్ అంటాం. ఇదంతా వచ్చేస్తే డిస్టెన్స్ అవుతుంది. సో ఏ నుండి బీకి ఉండే షార్టెస్ట్ పాత్ను మనం డిస్ప్లేస్మెంట్ అంటాం, టోటల్ రూట్ని వచ్చేసి డిస్టెన్స్ అంటాం. సో ఈ తేడాతో మనకు స్పీడ్ అండ్ వెలాసిటీ వాల్యూస్ అనేవి మారిపోతూ ఉంటాయి. స్పీడ్ అందుకని ఏమంటారంటే దీని డైరెక్షన్ ఉండదు కాబట్టి దీని ఫిజిక్స్లో మనం స్కేలార్ అంటూ ఉంటాం. దీనికి మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉంటుంది వాల్యూ, డైరెక్షన్ అనేది ఉండదు కాబట్టి దీన్ని స్కేలార్ అంటాం. అదే వెలాసిటీ అయితే డైరెక్షన్ చూపిస్తుంది ఏ పక్క పోయేది, కాబట్టి దీన్ని ఏమని పిలుస్తారు, వెక్టార్ అని పిలుస్తారు. కాబట్టి కొంచెం తేడా ఉంది. ఏం తేడా ఉందనేది చూడండి. క్యాల్కులేషన్లో కూడా చాలా తేడా వస్తుంది, ఆన్సర్సే పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. స్పీడ్కు వెలాసిటీకి చాలా తేడా ఉంది. సో వెలాసిటీ కనుక్కోమన్నప్పుడు డిస్ప్లేస్మెంట్ బై టైం వేయాలి, స్పీడ్ కనుక్కోమన్నప్పుడు డిస్టెన్స్ బై టైం ఫార్ములా వేసి మీరు చేయాలి. సో హోప్ యూ అండర్స్టాండ్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.